రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీ హిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు. నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఏ ఒక్కటి కూడా జరగలేదు. పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతూ ఉన్నాయి. ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతూ ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమీ లేదు. ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. వికాసం గెలవాలా, విధ్వంసం గెలవాలా?